చంద్రబాబు నాయుడు గారి సభలో తన జీతాన్ని గురించి ప్రస్తావించి యువరాజ్ సింగ్ యాదవ్ అనేటటువంటి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి బాగా ట్రోల్ అయ్యాడు. ఆ ట్రోల్ అయిన దానికి తాను బాధపడుతూ తాను మళ్ళీ వీడియో చేసి, ఇదిగో నా వివరాలు, కంపెనీ పేరు చెప్పకూడదు, నేను 93 లక్షలు నా జీతం అన్నది నిజమేనని చెప్పేసి మళ్ళీ ప్రకటించుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. సరే, దాని మీద ఆ సర్వేపల్లికి చెందినటువంటి ఆ మీటింగ్ జరిగినటువంటి ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళే సాక్ష్యాధారాలతో సహా, ఈ కుర్రవాడు సాక్ష్యాధారాలను ప్రకటించాడు, నన్ను ఎవరు ట్రోల్ చేయవద్దు, కావాలంటే చెక్ చేసుకోండి అన్నట్టుగా ఛాలెంజ్ చేశాడు. సరే, వాళ్ళేమో ఇదిగో ఈయన జీతం నెలకు 68,000 మాత్రమే, వర్క్ ఫ్రమ్ హోమ్ నిజమే, అదేవిధంగా అతను జీతం 93 లక్షలు మాత్రం నిజం కాదు, నెలకి ఇతనికి 68,000 వస్తాయి. అంటే దాదాపు 8,5 లక్షలు ఇతనికి వార్షిక ఆదాయం ఉంటుందని చెప్పేసి వీళ్ళు కొందరు ఆధారాలను బయటపెట్టారు. ఆయనేమో కాదు, ఇదిగో నేను 30% ట్యాక్స్ కడతాను, ట్యాక్స్ పోను నాకు చేతికింత వస్తుంది అని ఇతను చెప్పుకొచ్చాడు. అసలు ఇంత అవస్థలేంటి, ఇంత బాధలేంటి? అతను సాఫ్ట్వేర్ ఉద్యోగి అయినప్పుడు అతని జీతం అతనికి ఆనందపడేటటువంటి జీతం, అంటే తన కుటుంబ అవసరాలకు పోను, సమాజ సేవకు కూడా సరిపోను జీతం వచ్చినప్పుడు సంతోషంగా సమాజానికి సేవ చేయి. అంతేగాని మీరు చెప్పుకోవాల్సినటువంటి అవసరమే వచ్చింది. అది కూడా ఒక రాజకీయ పార్టీ సమావేశానికి వెళ్ళి, ఆ రాజకీయ పార్టీలో అక్కడ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారి వల్ల తనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది వచ్చిందనే అర్థం వచ్చే విధంగా మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఏంటి? అక్కడ విచారణ చేస్తే స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి కుర్రవాడిని ప్రోత్సహించి స్టేజీ పైకి ఎక్కించారని తెలిసింది. అంత అవసరం ఏంటి? మీరు ట్రోల్ అయ్యారని మళ్ళీ బాధపడాల్సినటువంటి పనేంటి? మిమ్మల్ని చదివించింది ఎవరు? మీ తల్లిదండ్రులు. చదువుకున్నది ఎవరు? మీరు. ఒకవేళ మీరు చెప్పినటువంటి 93 లక్షల సాలుసరి జీతం నిజం అనుకుందాం, సంతోషంగా సమాజానికి ఒక 20 లక్షలు ప్రతి సంవత్సరం సాయం చేయండి. సమాజ సేవకి మీరు అంత పేరు రావాలి, అంత టీవీల్లో కనపడాలి అనుకుంటే సమాజానికి సేవ చేయండి. అంతేగాని ఎవరో మెప్పు కోసము, ఎవరినో ప్రమోట్ చేయటం కోసము మీరు రాజకీయాలు చేయాల్సిన పని ఏంటి? మీరు చెప్పేదాంట్లో అవాస్తవాలు ఉన్నాయా అనేటటువంటి సందేహాలు కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ టీమ్ మేనేజర్సు, మరి కోఆర్డినేటర్స్ ఉంటారు, కానీ జనరల్ మేనేజర్ అనేవాళ్ళు ఎవరు ఉండరు సాఫ్ట్వేర్లో మాకు తెలిసినంత వరకు. మీరు జనరల్ మేనేజర్ అని చెప్పుకుంటా ఉన్నారు, మరి కంపెనీ పేరు మేము చెప్పకూడదు నామ్స్ ప్రకారం అంటున్నారు. మరి కంపెనీ పేరు చెప్పకూడదు అనేటటువంటి మీకు మీ జీతాన్ని ఓపెన్గా చెప్పకూడదన్న సంగతి తెలియదా? అది ఆ కంపెనీ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారనేది మీకు తెలియదా? ఆ కంపెనీ వాళ్ళు యాక్షన్ తీసుకునేటటువంటి అవకాశం మీకు లేదా? ప్రమాదం మీకు లేదా? అంత అవసరం ఏమొచ్చింది? రాజకీయాలకు మీరెందుకు బలి కావాలి? రాజకీయాలకు మీరెందుకు బలి కావాలి అని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారికి, ఆయనకి ప్రచార యావ, కీర్తికాంక్ష అంటే మంచి పనులు చేసి కీర్తి సంపాదించుకోవడం తప్పులేదు, కానీ చేసేది చారడంతా, ప్రచారం కొండంతా. చేసేది పిసరంతా, పబ్లిసిటీ పీక్స్.
ఈయన అసలు ఐటీ రంగానిలో ఓనమాలు ఈయనకు రాని రోజుల్లోనే, తెలియని రోజుల్లోనే ఎస్ఎం కృష్ణ కర్ణాటకలో ఐటీ రంగాన్ని ప్రమోట్ చేశారు ముఖ్యమంత్రి గారు, అప్పటి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు. ఆ రోజుల్లో అదంతా తన ఘనత అని చెప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. చెప్పుకుంటే మా గుంటూరు జిల్లాకు చెందినటువంటి ఇద్దరు యువకులు, వాళ్ళ పేర్లు నాకు ఈరోజు సరిగ్గా గుర్తులేవు, ఒకరు పర్వతనేని, మరొకళ్ళు రామినేని, వాళ్ళ ఇంటి పేర్లు. వాళ్ళు చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే. వాళ్ళు మీరు చేసిందే శూన్యం, మేము కష్టపడి ఈ విధంగా చదువుకొని పైకొచ్చాం, మరి మా కష్టం వెనక మా తల్లిదండ్రులు ఉన్నారు తప్ప మీరెవరు అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సత్యానాదెండ్ల బిల్ గేట్స్ సంబంధించినటువంటి సిఇఓని తానే ప్రమోట్ చేసినట్టుగా చెప్పుకున్నారు. చెప్పుకుంటే ఆ సత్యానాదెండ్ల తల్లిదండ్రులు వాళ్ళు బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు. వారిలో ఒకరు ఐఏఎస్, మరొకరు కమిషనర్, ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు నేరుగా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి, మీ పబ్లిసిటీ పిచ్చ మీకు ఉంటే ఉండొచ్చు, కానీ మా బిడ్డ వెనక మీరున్నారని చెప్పేసి మాటలు ఇంకొకసారి వస్తే మర్యాదగా ఉండదని చెప్పేసి వారిని గీయటం జరిగింది. ఇవన్నీ వాస్తవాలు. మీకెందుకు ఈ రాజకీయాలు? మీకు 93 లక్షల రూపాయల జీతం వచ్చేది నిజమైతే ఎముకలు మెడలో వేసుకొని తిరగాల్సినటువంటి అవసరం ఏంటి? తెలుగుదేశం పార్టీని ప్రమోట్ చేస్తూ మీరు మాట్లాడాల్సినటువంటి అవసరం ఏంటి అక్కడ వేదిక మీద? ఆ వేదిక మీద మీరు మాట్లాడేది ఫక్తు ఒక రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసం నిన్ను మధ్యలో బకరాన్ని చేసినట్టుగా కనపడతా ఉంది కదా. మీదేదైనా ఉన్నతమైనటువంటి జీతం తీసుకుంటుంటే, దాదాపు 1 కోటి రూపాయల జీతాన్ని సంవత్సరానికి మీరు తీసుకుంటా ఉంటే నిజంగా మీ కుటుంబానికి గర్వకారణం, మీ ప్రాంతానికి గర్వకారణం. మీ ప్రాంతం అభివృద్ధి కోసం కృషి చేయండి. రాజకీయాలు మీకెందుకయ్యా బాబు? మీరు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అంటే సాఫ్ట్వేర్లో ఉన్నవాళ్ళు రాజకీయాల్లోకి రావద్దా అని నేను అంటున్నా. వస్తే రండి రాజకీయాలకి. 93 లక్షల జీతాన్ని వదిలిపెట్టుకొని నేరుగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకొని తెలుగుదేశం పార్టీలో క్రియాశీల కార్యకర్తగా పనిచేయండి. అంతేగాని వేదికలు ఎక్కేసి మీరు ఈ ఉద్యోగం చేయడానికి కారణం చంద్రబాబు నాయుడు అన్న విధంగా మీరు మాట్లాడటం అనేది ఉందే, అది మిమ్మల్ని మీరు కించపరుచుకోవటమే. మీరు మీ గురించి ఆధారాలు తవ్వి తీసి మిగతా వాళ్ళు బయట పెట్టడం, మీరు మళ్ళీ మీడియా ముందుకు వచ్చేసి నేను నిజమే చెప్పాను, నేను అబద్ధం చెప్పలేదని చెప్పేసి వేడుకోవటం, ఇదంతా అవసరమా మీకు? ఒక్కసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి పబ్లిసిటీ పిచ్చ ఉంది. ఆయన పిచ్చలో ఈ కుటుంబాలు కూడా పడకూడదనేది ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం. నమస్తే.